ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. దేవా, ఈ దినమున మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని తండ్రి ప్రభువా, నీ సన్నిధానములో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప కృపను మాకు ఇచ్చావు ప్రభువా. దేవా, ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు మేమందరము కూడా నీ సన్నిధిలో ఉండడానికి మీరు సహాయం చేశారు. ఎంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. పాటల్లో, ఆరాధనలో మీరున్నారు ప్రభువా. అయ్యా, ఇదిగో నీ దీన బిడ్డలు సాక్ష్యం చెప్పారు తండ్రి. దేవా, ఇదిగో సాక్ష్యం చెప్పిన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, నీ దీన బిడ్డలను మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి ఆశని మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు నాయనా, నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయనా. మీరే సహాయము చేయండి దేవా. ఈ సమయంలో ప్రత్యేకముగా మీరు మాతో మాట్లాడండి నాయనా. నీవు మాట్లాడే దేవుడు గనుక మీరు మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించమని తండ్రి, ఇక్కడ నిలబడి ఉన్న నన్ను మీరు మరుగుపరిచి నీ స్వరాన్ని మాకు వినిపించమని మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దాం. దయచేసి కంజీలన్నీ కూడా పక్కన పెట్టండి. పిల్లల్ని కొంచెం కంట్రోల్లో ఉంచండి. మన మధ్య కొంత సమయం ఏముంది. మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకి చాపి. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాను. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం చదువుకుందాం. 18వ వచనం, క్షమించండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. ప్రియులరా, ఈ మాటను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము లేని ప్రజలు కట్టులేక, అంటే స్థిరము లేక, ప్రియరా ఏంటి, బాధ్యత లేక వారు ఏం చేస్తున్నారంటే తిరుగుతూ ఉన్నారు. అంటే దేవోక్తి లేని ఎడల ప్రజలు ఏమైపోతున్నారంట? కట్టులేక తిరుగుతున్నారు. మీరు జాగ్రత్తగా వినండి ప్రియరా. ఇప్పుడు గోదావరి నీళ్లు పారుతూ ఉన్నప్పుడు ఆ గోదావరి నీటికి అటు ఇటు గట్టులు కడతారు. ఒక గట్టు కడతారు. ఎందుకంటే ఆ నీరు ఎలా పడితే అలా ప్రవహించకుండా, ఆ నీరు ప్రియరా క్రమంగా నదిలోనికి వెళ్ళాలని, లేదా ఆ యొక్క సెలయేరులో అది పారాలని, అది సముద్రంలోనికి దాని యొక్క దిశను మార్చుకోకుండా ఉండాలని ఏమండి ఇటు అటు కూడా ఒక గట్టులు నియమిస్తారు. ప్రియరా, మనం చూస్తూ ఉన్నాం మన ఉభయ గోదావరి జిల్లాలలో ఏంటి ఎక్కువగా ఈ కృష్ణా నది, పెన్నా నది, గంగా నది, ఇవన్నీ కూడా మనకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ నదులు ఉన్నాయి. ఈ నదులు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నదుల యొక్క ప్రవాహం ఎక్కువైపోయి ఈ నదులు ప్రియరా ప్రజల్లోనికి, గ్రామాల్లోకి వచ్చేసి అది వరదగా మారిపోయి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా వినాలి, ఇంకా మాటలు వినబడుతున్నాయి పిల్లలు. ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది, ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది ప్రియరా. అందుకే ఏం చేస్తారంటే ఆ ప్రవహించే నీటికి ఇటు అటు కూడా గట్టులు కడతారు. హల్లెలూయా, హల్లెలూయా.
గట్టులు కడతారు. ఎప్పుడైతే ఈ గట్టు నియమిస్తారో, ఈ గట్టును నిర్మిస్తారో ప్రియరా, ఆ యొక్క ప్రవహించే నీరు ఏమండి సరి అయినటువంటి రీతిలో అది ప్రవహిస్తూ ఉంది. అది ప్రవహిస్తూ ఉంది. అందుకనే ప్రియరా ఏంటి చూడండి, ఇప్పుడు మన ఉప్పాడ ప్రాంతం మనం చూసినట్లయితే, ఉప్పాడ ప్రాంతం ఇప్పుడున్నటువంటి రోడ్డు కంటే ముందుగా నా చిన్నప్పుడు అది చాలా దూరం ఉండేది. చాలా లోపలికి ఇల్లులు ఉండేవి. ఏంటి ప్రియరా, ఆ సముద్రం పెరిగిపోతూ ఉంది. ఆ కెరటాల యొక్క తాకిడికి, ఆ కెరటాల యొక్క ఎగసిపడుతున్నటువంటి ఆ కెరటాలకు ఏమైపోతున్నాయంటే ఇల్లులన్నీ కొట్టుకొని పోతున్నాయి. ఆ సముద్రం యొక్క పోటీ ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా తుఫాన్లు ప్రభావం ఎక్కువైపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉప్పాడులో చాలా ఇల్లులన్నీ కూడా సముద్రంలోనికి కలిసిపోయాయి. ఏంటి చాలామంది ఏంటి ఆ గృహాలు కోల్పోయారు. ఏంటి చాలా ఆస్తి నష్టం జరిగింది. ఏంటి ఎవరు కూడా దానికి కట్టలేకపోతున్నారు. కట్టలేకపోతున్నారు. అదే దానికి ఒక అడ్డుకట్ట కట్టి ఉంటే ఏంటి ఉప్పాడ అంత నష్టపోయేది కాదు. చూడండి, ఉప్పాడ కాదండి, మన కాకినాడ కూడా ఎప్పుడో పోవాలి. కాకినాడ మీద ఎందుకు ఏంటి ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా కాకినాడ చెంకు కూడా చెదరదు. ఏంటి మన కాకినాడను ఆనుకొనే, మన దుమ్ములపేట ప్రాంతాన్ని ఆనుకొనే మనకు ఒక పోర్ట్ ఉంది ఇక్కడ. ఏంటి కొంచెం ఎదరికి వెళ్తే ఫిషింగ్ హార్బర్ ఉంది. ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి ఇక్కడ జిఎంఆర్ వరకు ప్రియరా, ఇదంతా కూడా పోర్ట్ యొక్క స్వాధీనంలో చాలా వ్యాపారం జరుగుతూ ఉంది. చాలా రవాణా జరుగుతుంది. చాలా ఎగుమతులు జరుగుతున్నాయి. అండి అనేక దేశాల నుంచి షిప్పులు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ క్షేమం ఉంది, భద్రత ఉంది. కారణం ఏంటో తెలుసా? మన దుమ్ములపేటకు ఏమండి ఇంచుమించుగా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద హోప్ ఐలాండ్ ఉంది. హల్లెలూయా. ఆ హోప్ ఐలాండ్ వల్ల ప్రియరా మన కాకినాడకి ముప్పు రాకుండా, మన కాకినాడకి ప్రమాదం రాకుండా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి పోటు వచ్చినా కూడా ఏంటి ఆ హోప్ ఐలాండ్ ఏం చేస్తుందంటే మన కాకినాడను కాపాడుతూ ఉంది. మేము చిన్నప్పుడు హోప్ ఐలాండ్లోనే వలలు వేసేవాళ్ళం. హోప్ ఐలాండ్లోనే మాకు అక్కడ ఒక స్థలం ఉంది. అక్కడే అలివులేసి అక్కడే ప్రియరా మేము ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు 2 రోజులు అక్కడే ఉండిపోయే వాళ్ళం. ఏమండి ఆ యొక్క హోప్ ఐలాండ్లో కొన్ని పాకలు ఉండేవి, కొంతమంది మనుషులు ఉండేవారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉండేది, అక్కడ చక్కగా మేకలు ఉండేవి. తర్వాత అక్కడ గేదెలు, ఆవులు, గొర్రెలు అన్నీ కూడా అక్కడ ఉంటూ ఉన్నాయి. ఏంటి ఇటు అటు సముద్రం ఉన్నా కూడా హోప్ ఐలాండ్లో ఏముంటుంది చెప్పండి? మంచినీళ్ళు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా చూసారా? ఏంటి మేము చిన్నప్పుడు అలివికి వెళ్ళేటప్పుడు కానీ మేము నాకు ఊహ తెలుసు, 1వ తరగతి నుంచే మా నాన్నగారు వేట తీసుకుని వెళ్ళిపోయేవారు. ఏంటి మేము మాకు అలివినావు ఉండేది. అలివినావులో మాకు కవ్వలు పడుతూ ఉంటే అక్కడే ప్రియనా ఆరబెట్టేసేవారు. ఆ హోప్ ఐలాండ్ యొక్క విస్తీర్ణత ఇంచుమించుగా వెడల్పు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఏంటి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ యొక్క పొడవు ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ప్రియరాది. అందుకని మనకు సముద్రంలో ఎలాంటి కెరటాలు వచ్చినా కూడా ఆ హోప్ ఐలాండ్ వరకు ఆగిపోతాయి. ఏంటి మన మన కుంభాభిషేకం రేవు దగ్గర తప్ప ఏంటి ఆ మధ్యకాలంలో దాన్ని తవ్వేశారు. లేకపోతే ఇంకా చాలా వరకు మనకి ఇసుక నేల ఉండేది. అదంతా తవ్వేయడం వల్ల ఇప్పుడు బాలేదు. కానీ ఇంతకుముందు అంతా ఇసుక నేల ఉండేది. ఒక కిలోమీటర్ వరకు ఇసుక నేలే ఉండేది. ఏమండి ఎందుకు ఈ మాటలకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎప్పుడైతే ఒక కట్టు కట్టబడుతూ ఉందో అక్కడ ఒక క్రమం ఉంటుంది. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. ఏంటి ఇక్కడ అంటాడు కదా, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు. అంటే దేవుని యొక్క దర్శనము లేనటువంటి ప్రజలు, దేవుని యొక్క వాక్యము లేనటువంటి ప్రజలు ఏం చేస్తారంటే కట్టులేక తిరుగుతారు. వారికి బాధ్యత ఉండదు, వారికి భక్తి ఉండదు. వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, వారు ఇష్టానుసారంగా తిరుగుతారు. అదే దేవోక్తి ఉన్నటువంటి ప్రజలు, దేవోక్తిని కలిగినటువంటి ప్రజలు, దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వారి జీవితంలో ఒక క్రమం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైతే దేవోక్తిని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క దర్శనాన్ని వారు కలిగి ఉంటారో వారి జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, వారి జీవితంలో ఒక క్రమం ఉంటుంది, వారి జీవితంలో ప్రియరా సంతోషం ఉంటుంది. ఏమండి ఒక్కొక్కసారి పెద్దలు మంచి మాటలు చెప్పారనుకోండి, నువ్వు మాకు చెప్పేదేంటి అని అంటారు.
ఏంటి మనకు సామెతలు బాగా తెలుసు కదా, పెద్దల పెద్దల మాట చెద్దన్న మూట అని. చిన్నప్పుడు మాకు 7వ తరగతిలో ఉన్నప్పుడు మాకు ఈ సామెత ఉండేది, పెద్దల మాట చెద్దన్న మూట. ఈరోజు పెద్దల మాటలు వినేటువంటి వారు ఉన్నారా? లేరు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. అందుకే ఎవరు కూడా ఇప్పుడు పెద్దల మాటలు కూడా వినరు వినరు ప్రియరా. ఏంటి, దేవోక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రియరా, ఆ కుటుంబాలు ఎంత సంతోషంగా వర్ధిల్లుతున్నాయో. ఏంటి ప్రియరా, ఆ కుటుంబాలకి ఎలా స్థిరత్వం ఉంటుందో, ఒక క్రమం ఉంటుందో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా ప్రియరా. అందుకే ఈరోజు మీకు ఏంటి, దేవుని యొక్క దర్శనం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు, జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి, దేవుని బిడలమైనటువంటి మనము కూడా ఏం కలిగి ఉండాలి? ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కలిగినటువంటి దర్శనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు కలిగినటువంటి దర్శనం ఏంటో తెలుసా? తన ప్రజల పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తన ప్రజల పట్ల దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పోలికలో మనుషులు సృష్టించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏంటి, ప్రజలకు కావలసినవన్నీ కూడా ఏంటి మన పాదాల ముందే పెట్టాడు దేవుడు. మనకు కావలసినవన్నీ దేవుడు ఏం చేశాడు? మన పాదాల దగ్గరే పెట్టాడు. వజ్రాలు, బంగారం, ఏమండి మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మన పాదాల కిందే ఉన్నాయి ప్రియరా. అయితే అవి సమయాన్ని బట్టి, అనుకూలతని బట్టి ఇప్పుడు మన సైంటిస్టులు ఇవన్నీ కూడా తవ్వకాలు అవన్నీ కూడా బయట పడుతూ ఉన్నాయి. మనకి ఏమి కావాలో ఏంటి, పంట పండించుకునేటువంటి నేల. ఏంటి, మనం సముద్రంలో వేటకి వెళ్తాం. అమ్మా, సముద్రంలో వేటకి వెళ్ళేందుకు మనం ఏమైనా ఎవరికైనా ట్యాక్స్ కడుతున్నాం చెప్పండి? లేదు. ఒకప్పుడు దున్నేవాడిదే భూమి, ఎవడు ఎంత దున్నుకుంటాడో దున్నుకోవచ్చు. ఇప్పుడంటే ప్రజలు ఎక్కువైపోయారు కాబట్టి ఇది నాది, ఇది నాది అని అంటున్నారు. కానీ ఒకప్పుడు ఇది నాది అనడానికి లేదు. హల్లెలూయా. ఎంత దున్నుతావో అదంతా నీదే ప్రియరా. అప్పుడు ఏమండి, డబ్బున్నా కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసేది కాదు. ఇప్పుడు ఏమండి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు మనిషికి బ్రతకడం కష్టం చెప్పండి? ఈరోజు మనిషికి బ్రతకడం కష్టం కాదండి, మనిషి ఎలాగైనా బ్రతకొచ్చు. బ్రతకడానికి 100 మార్గాలు, 100 ఏంటి, కూటి కొరకు ఎన్ని విద్యలు, కోటి విద్యలు ఉన్నాయి. ఎలాగైనా మనిషి బ్రతకచ్చు. కానీ నేను అంటాను, దర్శనం లేకుండా నీవు బ్రతుకుతున్నావేమో, దర్శనం లేకుండా నీ జీవితం కొనసాగుతుందేమో. నీ జీవితము గాల్లో పెట్టిన దీపం లాంటిది. దర్శనం లేకపోతే నీ జీవితానికి విలువ ఉండదు. దర్శనం లేకపోతే నువ్వెందుకు బ్రతుకుతున్నావో అర్థం ఉండదు. దర్శనం లేకపోతే మందిరానికి వచ్చిన ప్రయోజనం లేదంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దర్శనం ఉండాలి. దేవుడు తన ప్రజల పట్ల ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన ప్రజల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రియులరా. దర్శనము మనకు చాలా అవసరము. దర్శనం మనకు చాలా అవసరం ప్రియరా. దర్శనం ఉండాలి. దర్శనం అంటే ఏంటి? దర్శనం ఏం చేస్తుంది? మనిషికంట తన జీవితం మీద ఒక స్పష్టతను లేదా ఒక ప్రణాళికను గుర్తు చేస్తుందంట. హల్లెలూయా. అమ్మా, ఇక్కడ వ్యాపారాలు చేసేవారు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. ఏంటి, టైంపాస్ కోసం ఉద్యోగాలు చేస్తారా చెప్పండి? ఏంటి, పని పాట లేకుండా వ్యాపారాలు చేస్తారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి? ఏమండి, మీ కుటుంబాలు మీరు పోషించుకోవడం కోసం, మీ పిల్లలకు రాబోయే దినాల్లో ఏదో ఒకటి సమకూర్చాలని మీరేం చేస్తారు? ఆకలితో, ఏమండి దప్పులతో, ఏంటి కష్టాలు భరిస్తారు, శ్రమలు భరిస్తారు, నిందలు అనుభవిస్తారు, బాధలు అనుభవిస్తారు. ఏమనంటే మా పిల్లల కోసం అండి, మా పిల్లలు బాగుండాలి అండి అంటే మీ పిల్లల కోసం ఒక దర్శనం ఉంది. హల్లెలూయా. ప్రియరా, వ్యాపారం చేసే వారికి ఒక దర్శనం ఉంటుంది, ఉద్యోగం చేసేవారికి ఒక దర్శనం ఉంటుంది. దీంట్లో నేను సక్సెస్ అవ్వాలి. మా చదువుకునే పిల్లలకు కూడా ఏముండాలి ఇప్పుడు? చెప్పండి, ఏముండాలి? దర్శనం ఉండాలి. దర్శనం లేకుండా స్కూల్కి వెళ్ళిన ప్రయోజనం లేదు. అమ్మ కొడుతుందనో, నాన్న కొడుతున్నాడనో స్కూల్కి వెళ్ళామనుకోండి, అది ఎందుకు ఉపయోగపడదు. నేను చదువుకోవాలి, నేను ప్రయోజకుని అవ్వాలి, 10 మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దర్శనం నీకుంటేనే నువ్వు విజయాన్ని సాధించగలవు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఎవరికైనా ఆకలేస్తుందా? చెప్పండి, బండ్లు ఉన్నాయి, బండ్లు ఇప్పిస్తాం మీకు. అంటే చప్పట్లు కొంచెం నీరసంగా కొట్టారని. చప్పట్లు గట్టిగా కొట్టండి, ఒకసారి గట్టిగా కొట్టండి, చప్పట్లు గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మన తారక మన గేటు దగ్గర ఉండాలి, వినిపించాలి. ఎవర్రా చప్పట్లు శబ్దం వినబడుతుందంటే ఇదిగో పలానా చర్చు, ఇక్కడ చాలా గట్టిగా కొడుతున్నారు చప్పట్లు అనాలి. హల్లెలూయా. ప్రియరా, ఒక దర్శనం ఉండాలి. దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ప్రియరా, అమ్మ దర్శనం కలిగి ఉండడం మంచిదా మంచిది కాదా? చెప్పండి. మంచిది ప్రియరా. ఏంటి, మన జీవితం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, లేదా నా భార్య బాగుండాలి అని ఏంటి ఒక దర్శనం కలిగి ఉండడం అనేది చాలా మంచిది. కొంతమంది వాళ్ళు ఏమైపోతారు నాకెందుకు, ఆడేమైపోతాడు నాకెందుకు, అది ఏమైపోద్ది నాకు అనవసరం. ఏంటి నీ కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టి, అందరినీ విడిచిపెట్టి, నువ్వే సర్వస్వం అనుకొని, ఏమండి అన్నదమ్ములను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను, తన సొంత ఇంటిని, సొంత ప్రజలను, సొంత ఏంటి ఆ కుటుంబాన్ని, అందరినీ విడిచిపెట్టి ఏంటి భర్త దగ్గరికి వస్తే ఏమంటాడు భర్త? నువ్వేమైపోతావు నాకెందుకు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వేమైపోతావు నాకు అవసరం లేదు. ఏంటి కొంతమంది అంటారు, ఏంటి 9 నెలలు కని మోసినటువంటి పిల్లలు ఏమైపోతారు నాకెందుకు, వాళ్ళు ఏమైపోతారు నాకు అనవసరం, అందుకే నాకు కన్నావు పిల్లల్ని చెప్పండి. ఏంటి 9 నెలలు ప్రాణాలకు తెగించి ప్రాణం పోయేంతగా ఆ బిడ్డలు కని వారిని పెంచి పెద్దోళ్ళు చేసి వారు పెద్దోళ్ళు అయిన తర్వాత వారు ఏమైపోతారు నాకు అనవసరం అండి, వాళ్ళు ఏమైపోతారు పోనే. ఏంటి అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా నారాయణ గారు? ఉన్నారు. వాళ్ళు ఏమైపోతే అయిపోనివ్వండి, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరు నాని నేనెవరునో. ప్రియరా, ఈరోజు అలాంటి వారు ఉన్నారు. ప్రియారా, నేనంటాను, నీ బిడ్డల పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ ఒక సరైనటువంటి దర్శనము కనుక నీకు లేకపోతే ఏమండి ప్రియారా, ఆ యొక్క కుటుంబానికి విలువ ఉండదు, ఆ కుటుంబానికి ఏమండి సరైనటువంటి గుర్తింపు ఉండదు. హల్లెలూయా. అదే మనం దర్శనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ కుటుంబం కోసం బాధ్యత కలిగి జీవిస్తాం. ఒక దర్శనాన్ని మనం కలిగి ఉంటే ఆ కుటుంబం కోసం మనం ప్రయాసపడతాం. ఒక దర్శనాన్ని కలిగి ఉంటే ఏంటి ఆ పిల్లల కోసం మనం బాధ్యత తీసుకుంటాం. ఒక దర్శనాన్ని కనుక మనం కలిగి ఉంటే కష్టపడి పని చేస్తాం. గట్టిగా చప్పాలు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఒక దర్శనం అనేది మనము కలిగి ఉండాలి ప్రియరా. దర్శనము మనకి ఏం చేస్తుందంటే ప్రియరా, ఏమండి దర్శనం అని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి దర్శనం ఏం చేస్తుందంటే రాబోయే దాన్ని ముందుగా మనకు తెలియజేస్తుంది. ఈ దర్శనం అనేది ప్రియరా ఎవరికి ఉండాలి అంటే అందరికీ ఉండాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క దర్శనం, అవునా కదా చెప్పండి. ఒకరిని అడిగామనుకోండి, అమ్మ నీ దర్శనం ఏంటి అని అడిగితే, ఇదిగో నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. బాబు నీ దర్శనం ఏంటి? నేను లాయర్ అవ్వాలనుకుంటున్నానండి. అమ్మ నీ దర్శనం ఏంటి అని అంటే ఒక్కొక్కరు ప్రియరా ఒక్కొక్క దర్శనాన్ని ఏంటి జ్ఞాపకం చేస్తారో. దర్శనం కలిగిన వల్ల ఏం కలుగుతుందంటే మీకు ఎక్కువ ఫలితాలు వస్తాయి. హల్లెలూయా. 2 చేతులు పైకి చాపాలి, చెప్పండి. దర్శనం కలిగినడం వల్ల మీ కుటుంబము అభివృద్ధి చెందుతూ ఉంది. దర్శనం కలిగినడం వల్ల ఏమండి ప్రియరా మీరు ఒక సమర్పణ కలిగి ఉంటారు. దర్శనం కలిగి ఉండడం వల్ల మీకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దర్శనం కలిగి లేకపోతే ప్రియరా ఏంటి వారి జీవితం ఎలాంటిదంటే గాల్లో పెట్టిన దీపము లాంటిదంట. దర్శనం లేకపోతే ప్రియరా ఏంటి ఆ వ్యక్తికి విలువ ఉండదు. దర్శనం లేకపోతే ఆ వ్యక్తికి ఏంటి అర్హత ఉండదు. దర్శనం లేకపోతే ఆ వ్యక్తికి సరైనటువంటి గుర్తింపు ఉండదు ప్రియరా. ఏంటి అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా దర్శనాన్ని కలిగి ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా? రేపటి తరం కోసం ఎక్కువగా మీరు కలలు కనండి ఆయన యువతకు చెబుతాడు. ఓ యువత, రేపటి తరం కోసం మీరు కలలు కనాలి. నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి, నేను ఒక లాయర్ అవ్వాలి, ఈ యొక్క సమాజాన్ని మంచి మార్గం నడిపించాలి అని కలలు కనమంటాడమ్మా. కలలు కనడానికి ఏమైనా ఖర్చు అవుతుందో చెప్పండి?
హల్లెలూయా చెప్తాం ఒకసారి. కళలు కనడానికి ₹1 ఖర్చు కూడా అవ్వదండి. నువ్వు కన్నా కనకపోయినా నీ కళ్ళు వస్తూ ఉంటాయి. అమ్మ ఇక్కడ ఎంతమంది కళ్ళు వస్తున్నాయి చెప్పండి, చేతులు పైకి చూపించండి. కళ్ళు వస్తున్నాయా పడుకునేటప్పుడు? కొంతమంది ఏంటి పగలు కూడా కళ్ళకంటారు. అందుకని వాటిని పగటి కళ్ళు అంటారు. కొంతమంది రాత్రుల కళ్ళకు వస్తాయి. నువ్వు నువ్వు నీకు నీకు గుర్తున్నా లేకపోయినా నీకు ఎన్ని కళ్ళు వస్తాయి చెప్పమంటారా? మనిషికంట రోజుకి 10-20 కళ్ళు వస్తాయంట. హల్లెలూయా. కొన్ని అంట నిద్దట్లోనే మర్చిపోతామంట. ఆ నిద్రలోనే మనం మర్చిపోతాం కొన్ని కళ్ళు. కొన్ని కళ్ళు జ్ఞాపకం ఉంటాయి. ఏమండి ఆ కళ్ళు ఏం చేస్తాం? ఉదయాన్నే లేచిన వెంటనే ఇదిగో నాకు రాత్రి కళ వచ్చింది, నాకు ఈ రాత్రి కళ వచ్చింది అని మనం ఏం చేస్తామంటే ఆ కళలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నాకు వచ్చే చాలా కళలు నేను రాసుకున్నాను. అమ్మ మీ కళను ఎవరికైనా చెప్పుకున్నారు ఎప్పుడైనా? మీ కళను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుకోండి. మీ కళల వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. యాకోబు ఏం చేశాడు? ఒక కలగన్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ కళ? ఏంటి ఆయన ఒక రాయి దగ్గర ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే ఆయనకు ఒక కళ వస్తుంది. ఏంటి ఆ కళ? ఆకాశం నుండి దేవదూతల కింద దిగి వస్తున్నాయంట. హల్లెలూయా. కింద నుంచి ఆకాశం పైకి ఎక్కుతున్నారంటే నిచ్చెన ఉందంట. ఒక నిచ్చెన చూశాడు, ఆకాశం నుండి కిందకి రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం అని ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. యోసేపు కూడా అనేకమైనటువంటి కళ్ళు వస్తూ ఉండేవి. యోసేపుకి వచ్చినటువంటి కళ్ళన్నీ జరిగాయి లేదా చెప్పండి? జరిగాయి. అబ్రహాముకి దేవుడు కూడా ఆ దర్శనం ద్వారానే అబ్రహామా భయపడుకొని చెప్పాడు. హల్లెలూయా చెప్దాం అందరం కూడా. 2 చేతుల పైకి చాపి. ప్రియారా, అంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? జరగబోయే విషయాలను కళల ద్వారా దేవుడు మీకు చూపిస్తాడు. కళల ద్వారా దేవుడు మీకు చూపిస్తాడు. ప్రియారా, మీకు చెప్పాను కదా, ఒక రోజు నాకు కళ వచ్చిందని. ఒక కళ వచ్చింది. ఏమిటి ఆ కళ? నేను అనేక మందికి భోజనం పెడుతున్నాను. ఎప్పుడో వచ్చింది ఆ కళ. అనేక మందికి నేను భోజనం పెడుతున్నాను. నేను ఎలా పెట్టగలను? నాకే తినడానికి 3 పూట్ల తిండి తినడానికి నాకే లేదు. నేను ఎలా పెట్టగలను భోజనం అని అనుకున్నాను. కానీ ప్రియరా, ఒకరోజు నేను కేరళ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ టీజో థామస్ గారు ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి అన్ని వేల మంది ప్రజలలో ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు లాజరు అని చెప్పి వెంటనే లాజరు అనేవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని చెప్పాడు. అప్పుడు నేను చేయి పైకి చూపించాను, పైకి లేచి నిలబడ్డాను. వెంటనే ఆయన ముందుకు రమ్మని చెప్పాడు. ముందుకు వెళ్ళాను. వెంటనే ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. మీ నిమిత్తము నాకు ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఒక పెద్ద సాల కనబడుతుంది, మీరు అనేక మందికి భోజనం పెడుతున్నారని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఎప్పుడో నాకు 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కళ దర్శనం, మరలా అదే దర్శనం ఎవరికి వచ్చింది? టీజో థామస్ గారికి వచ్చింది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అప్పుడు చెప్పాను, అయ్యా ఆల్రెడీ కొంతమందికి మేము ఉదయకాల సమయంలో టిఫిన్ పెడుతూ ఉన్నాం. గత సంవత్సరం నుంచి మేము టిఫిన్ పెడుతున్నామని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అనుకున్నాను అది మీరు ఆపివేయాలనుకుంటున్నారేమో, అందుకే దేవుడు మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు 10 మంది కాదు, అనేక మందికి మీరు పెట్టబోతున్నారు. మీ చేతుల ద్వారా, మీ చేతుల మీదుగా అనేక మందికి మీరు ఆహారం పెట్టబోతున్నారని చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. ఆ దర్శనము ఇంకా జరగబోతుంది. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అమ్మ ఎంతమంది నమ్ముతున్నారు? అనేక మందికి నేను ఆహారం పెడతానని నమ్ముతున్నారా? కొంతమంది మీరు ఎలా పెడతారు పాస్టర్ గారు, మీకే బోళ్ళు అప్పులు ఉన్నాయి కదా, ఇదిగో నెలకి 20,000 ఈఎంఐలు కడుతున్నారు, చర్చి లోన్లు కడుతున్నారు, ఇంటి లోన్లు కడుతున్నారు, మీరు ఎలా పెడతారన్నో అని అనుకుంటున్నారు ఎవరైనా? యేసు నామములో ఆలోచనలన్నీ నశించిపోను గాక. 2.5 ఇది 3వ సంవత్సరం. ఇక్కడ రోజుకి 10 మంది, 12 మంది, 14 మంది, 15 మంది వస్తున్నారు. ఇక కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. నారాయణ గారు, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? సంవత్సరం పైనుంచే వస్తున్నారు. ఆ పేర్ల దానమ్మ గారు ఉన్నారు. ఆవిడ 2 సంవత్సరాల కంటే పైనుంచే వస్తుంది. ఆవిడ చిరుపతి సత్యం గారు ఉన్నారు. ఈయన ఇంచుమించుగా 1 సంవత్సరమో ఇక 8 నెలల నుంచి ఈయన వస్తున్నాడు. ఆ ఉదయం కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళు కూడా 2 సంవత్సరాలు పైబడి వస్తున్నారు. ప్రియరా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
కాబట్టి ఏమండి, దేవుడు మన పట్ల ఉంచినటువంటి దర్శనాన్ని ఏం చేస్తాడంటే ఎప్పటికైనా నెరవేరుస్తాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును హల్లెలూయా. అమ్మ, మొదటి మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం. నా జనులు జ్ఞానము లేక, అమ్మ జాగ్రత్తగా, నా జనులు జ్ఞానము లేని వారై నశించి ఉన్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాతో కలిసి మాట చెప్పండి, నాతో కలిసి మాట చెప్పండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించెదరు. నా జనులు జ్ఞానము లేని వారై నశించెదరు. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి. అమ్మ కనబడుతున్నానా? అమ్మ చూస్తున్నారా? తెల్లగా ఉన్నానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న నేను చేపలు కొనడానికి వెళ్ళాను. రాజ్కుమారయ్య గారు చర్చిలో మీటింగ్స్ ఉన్నాయి కదా 3 రోజులు. మరి ఈ రోజుతో లాస్ట్. రాజ్కుమారయ్య గారు చెప్పారు చేపలు కొనండి రాజులు అని చెప్పినప్పుడు నేను ఆ మార్కెట్కి వెళ్ళాను. ఏంటి మన కుంభాభిషేకం రేవులోకి అక్కడ సందువాలు ఏవో అడుగుతున్నాను. ఆవిడంటుంది, సార్ ఇవి 2000 సార్. అమ్మ అవి కనీసం ఒక 500 కూడా చెయ్యవు. ఎంత చెప్తుంది? 2000 చెప్తుంది. నేను అన్నాను, అమ్మ నేను ఎవరో తెలుసా అన్నాను. సార్ చెప్పండి సార్, మీరు ఎవరు సార్ అంటుంది ఆవిడ. అమ్మ నేను దుమ్ములపేటోనేనమ్మా, మీరేంటి నాకు 2000 చెప్తున్నారేంటి? ఈ చేప ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి వేటకి వెళ్ళి వచ్చాను నేను. ఏంటి ఈ చేపలా కొత్త అనుకుంటున్నావా? నాకు 2000 చెప్తున్నావేంటి? చేపలు 500 కూడా చేయవు. ఏమిటి 2000 సార్? తెల్లగా ఉన్నాను కదా, మంచి టీషర్ట్ వేసుకుని ట్రాక్ వేసుకు వెళ్ళాను. వెళ్ళగానే ఎక్కడి నుంచి, అమెరికా నుంచి వచ్చాడు ఈయన, దొరలాగా ఉన్నాడు తెల్లగానా అని ఎక్కువ చెప్పేద్దాం అని 2000 చెప్పేసింది ఆవిడ. ఆఖరికి ఎంతకి ఇచ్చింది అనుకుంటున్నారు? 800కి ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెల్లగా ఉన్నాను, దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఏంటి, అందం కూడా మనిషికి ప్రమాదమేనంటండి. అందం కూడా మనిషికి ప్రమాదమే. కొంతమంది అనుకుంటారు, నేను అందంగా ఉంటే బాగున్ను, నేను ఎర్రగా ఉంటే బాగున్ను. అమ్మ నల్లగా ఉన్నోళ్ళు చూసి అసూయ పడవద్దు. తెల్లగా ఉన్నారని, ఏంటి అందంగా ఉన్నారని మురిసిపోవద్దు. ఏమన్నాడు సామెతల గ్రంథంలో? అందము మోసకరము. కొన్నిసార్లు అందం ప్రమాదమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? నా జనులు జ్ఞానము లేని వారై నశించెదరు. ప్రియరా, మనుషులకు జ్ఞానము లేకపోతే ఏం చేస్తారు తెలుసా? నశిస్తారండి. ఒక రోజంట ఒక ఆయన ఒక పావును పెంచుకున్నాడంట. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఒక పావును పెంచుకుంటే రోజు పావుకి పాలు వేస్తున్నాడంట, దానికి ఏదైతే కావాలో అన్నీ పెడుతున్నాడంట. ఆ పావును చూసో మురిసిపోతున్నాడంట. అయితే ప్రియరా, ఒక రోజంట పావుని నేను ఇంతకాలం చిన్నప్పటి నుంచి పెంచాను, పాలు పోసాను, గుడ్లు పెట్టాను, అన్నీ చేశాను, ఒకసారి ఎత్తుకుంటానని పావు దగ్గరికి వెళ్ళి ఎత్తుకుందాం అనుకున్నాడంట. అమ్మ ఏం చేస్తుంది పావు చెప్పండి? అమ్మ వెంకటలక్ష్మి గారు ఏం చేస్తుందమ్మా? పావు ఏం చేస్తుంది? అమ్మ చెప్పండి, ఏం చేస్తుంది? కాటేసేసింది. పట్టుకు మరి కాటేసేసింది. ఏమండి, జ్ఞానము కలిగిన వాడు ఎవడైనా దాన్ని పెంచుకున్నాడు చెప్పండి? జ్ఞానము కలిగిన వాడు దాన్ని పెంచుకుంటాడా? జ్ఞానము లేక ఏం చేశాడంటే దాన్ని చూసి మురిసిపోయాడు. రోజు పాలు. అసలు పాము జోలికి ఎవడని వెళ్తాడా? పాము గుణం ఏంటి చెప్పండి? పాము గుణం ఏంటంటే అది కాటేసే గుణము. కాటేస్తుంది ప్రియరా, అది కాటే వేస్తుంది తప్ప ఏమండి దాని స్వభావం అంతే. దాని స్వభావం అది. నువ్వేం చేయగలవు? దాని స్వభావాన్ని మార్చలేవు. కాబట్టి జ్ఞానముగా నువ్వు నడుచుకోవాలి, జ్ఞానముగా నువ్వు ఆలోచించాలి. జ్ఞానము లేకపోతే ప్రజలు ఏమైపోతారు? నశించిపోతారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం.
అందుకే అంటాడు, జ్ఞానము లేక నా జనులు నశించెదరు. జ్ఞానము లేదంట, ప్రజలకి సరైన జ్ఞానం లేదంట. అందుకే ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? జ్ఞానం లేక ఏంటి, వేటకెళ్ళి ఆ సముద్రాలు దాటి ఆ తుఫాన్లు ఎదుర్కొని ప్రాణాలకు తెగించి ఏంటి సముద్రంలో ఒక 20 రోజులు 15 రోజులు ఉండి ఏంటి ఆ సంపాదన అంతా ఏం చేస్తున్నారు? ఆ బ్రాంతి షాపుడికి ఇచ్చేస్తున్నారండి. ఏమండి సత్యం గారు, ఏం చేస్తున్నారు? ఆ యొక్క బ్రాంతి షాపుడికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి ఏంటి ప్రియారా అన్నారు, డబ్బు ఇచ్చి ఏం కొనుక్కుంటున్నారు? జబ్బులు కొనుక్కుంటున్నారు. మీరు ఏమైనా చేస్తున్నారా చెప్పండి? డబ్బు ఇచ్చి ఏమన్నా జబ్బును కొనుక్కుంటున్నారా? డబ్బుకి ఏమి ఇస్తారంట? జబ్బు ఇస్తారంట. కొంతమంది సిగరెట్లు తాగి జబ్బులు తెచ్చుకుంటున్నారు. కొంతమంది బీడీలు తాగి జబ్బులు తెచ్చుకుంటున్నారు. డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కుంటున్నారు ప్రియారా, జ్ఞానము లేక. అయ్యో, జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? నా పిల్లలు చూసుకోవాలి, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, 10 మందికి సహాయం చేయాలి. జ్ఞానము కలిగిన వాడు ఏంటి ప్రియారా అంట, ఏం చేస్తాడు తెలుసా? ఏంటి, ఇతరులకు సహాయం చేస్తాడంట. జ్ఞానము కలిగిన వాడు చెడు మార్గాల్లో వెళ్ళడు. హల్లెలూయా. అమ్మ, పంది తెలుసా మీకు? పంది, దేవుడి కృపణ వల్ల మన ప్రాంతాల్లోకి పందులు కనబట్టలేదు. ఇంతకుముందు పందులు చాలా ఎక్కువగా ఉండేవి. ఉదయాన్నే డ్రైనేజీలన్నీ క్లీనింగ్ అయిపోతుండేవి. మున్సిపాలిటీ వాళ్ళు రాకముందే ఈ డ్రైనేజీలన్నీ క్లీన్ చేసి ఈ పందులు, దేవుని కృపలు ఈ పందులన్నీ రావట్లేదు. నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ పంది ముందు ఆ సిగరెట్ ప్యాకెట్ అలా పడేయండి, ఆ పంది ముందు ఆ చుట్టాల పడిసేయండి, పారిపోద్దండి. పందికి చుట్ట అంటే ఇష్టం ఉండదు, పందికి సిగరెట్ అంటే ఇష్టం ఉండదు. కొంతమంది చుట్టలు నోట్లు వేసుకుంటారు. ఓ కస్సా బిస్సా ఇది అమృతంలా ఉంటుంది అనుకుంటాను వాళ్ళకి. ప్రియరా చూడండి, కొంతమంది ఏం చేస్తే ఏమండి, ఈ వ్యర్థమైన వాటిని అన్ని కూడా వారు తింటారు. అందుకే పోయిన వారం చెప్పాను కదా, మద్యం నీ జీవితానికే హానికరం. హల్లెలూయా. ప్రియరా, జ్ఞానము లేక ప్రజలు ఏమైపోతారు తెలుసా? నశించిపోతారు. జ్ఞానము లేక నశించిపోతారండి. జ్ఞానం కలిగిన వాడు ఏంటి ప్రియరా, ఏం చెయ్యాలో ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఒక దర్శనాన్ని కలిగి ఉంటాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా చప్పాలు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. నేను చెప్తున్నాను, జ్ఞానం అనగా దర్శనం. ఈ దర్శనం లేదా జ్ఞానం కలిగిన వారంట ఎక్కువ మాట్లాడరంట, తక్కువ మాట్లాడతారంట, ఎక్కువ పని చేస్తారంట. ఈ జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సోది సోది సోది, అందుకే సోది చెబుతామమ్మ, సోది చెబుతాము. జ్ఞానం లేదు వాళ్ళకి. జ్ఞానం ఉంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకుంటారు కదా. ఏదో బ్రతుకుదేరు కోసం వారు ఏదో వచ్చిన మాటలు చెప్తారనుకోండి. అయితే ప్రియరా ఏంటి, జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే ఎక్కువ మాట్లాడతారు, తక్కువ పని చేస్తారు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏంటి, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. హల్లెలూయా. ఏంటి, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇతరులకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు ఇతరులకు సహాయం చేస్తాడు. జ్ఞానం లేనివాడు ఎవరైనా ఏమైనా ఇస్తారేమో, ఎవరైనా ఏమైనా సహాయం చేస్తారేమో, ఎప్పుడు ఎదుటివారి వైపే చూస్తూ ఉంటాడు. నేనంటాను, క్రైస్తవుడు చేతులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలంట. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? ఇలా చూపించండి అమ్మా, చేతులు ఎలా చూపించండి. ఎలాగంటే ఏంటి? వాళ్ళు కూడా చెప్పండి అమ్మ, మీరు పుచ్చుకునేవారుగా ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడు జీవితాంతం అడుక్కునేవారుగా ఉండాలనుకుంటున్నారా? ఇలా చెప్పండి, ఇలా పెట్టండి చేతులు, అందరూ పెట్టండి. యేసు నామములో మీ చేతులు అలా స్థిరపరచబడును గాక. యేసు నామములో మీ చేతులు ఇచ్చే చేతులుగా దేవుడు చేయును గాక. ఆమేన్. నా వైపు చూడాలి. ఏమండి, క్రైస్తవుడి చేతులు ఎప్పుడు ఇలాగే ఉండాలంట. హల్లెలూయా. కొంతమంది చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఏమండి, నేను ఒకప్పుడు అలాగ అనుకున్నాను, నాకు ఎవరైనా సాయం చేస్తారు, చర్చికి అడేద్దాం అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నా చేతిని ఇలా చేశాడు. హల్లెలూయా. ఇలా చేశాడు ప్రియరా. దేవుడు నా చేతులను ఇలా మార్చాడు. నా చేతులు ఇలా ఉండేవి, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరిని అడుగుదామేమో, ఎక్కడికైనా వెళ్దామేమో అని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ దేవుడు నాతో మాట్లాడి, నాయనా నీ చేతులు ఉండవలసిన ఇలా కాదు, నీ చేతులు ఇలా ఉండాలి అని నా దేవుడు ప్రియరా నా చేతులను ఇలా చేశాడు. అందుకే ఈరోజు ప్రతిరోజు కొంతమందికి ఈ చేతుల మీదుగానే ఆహారం పెడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇందాక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, నాకు చాలా బలహీనంగా ఉంది, నాకు నేను నడవలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. నిజమే, ఆవిడకి చాలా బలహీనతలండి. కానీ ఎన్ని బలహీనతలున్నా ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇంచుమించుగా 20 మందికి ఆవిడ ఆహారం వండుతుందండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, 20 మందికి 15 మందికి ప్రతిరోజు వండాలంటే, ఒకవేళ మీకు చెప్పామనుకోండి, మానేమానండి పాటర్ గారు, ఇలాంటి సలహాలు మాత్రం బాగా ఇస్తాం మనం. పాస్టర్ గారు మీరు చెయ్యండి, మేము సహకరిస్తాం, మేము ప్రార్థన చేస్తాం అని చెప్పేవారేరి. మానేయండి పాటర్ గారు. అంటే దేవుని కంటే జ్ఞానవంతులు అన్నమాట మనం. అమ్మా, దేవుడు పెట్టమన్నాడమ్మా, దేవుడు దర్శనమిచ్చాడమ్మా, దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడమ్మా, దేవుడు మాట్లాడాడమ్మా, 10 మందికి పెట్టమన్నాడమ్మా అంటే పాటర్ గారు మానేయండి. దేవుడి కంటే గొప్పోళ్ళం అన్నమాట. హల్లెలూయా. ప్రియరా, ఈరోజు మనుషులకి జ్ఞానము లేక జ్ఞానం ఉందనుకుంటున్నారు, జ్ఞానం లేదు మనుషులకి. అందుకే ఏమన్నాడు, జ్ఞానము లేక నా ప్రజలు నశించెదరు. అక్కడేమన్నాడు, ఏంటి, దేవోక్తి లేక ప్రజలు కట్టులేక తిరుగుదురు. అమ్మ, మీరు ఎప్పుడైనా గేదెలు చూసారా? గేదెలకి ఏం చేస్తారంటే, దూడలు ఉంటాయి కదండి, దూడ పిల్లలు. దూడలకి ఆ మూతికి ఏం కడతారు, కళ్ళెం కడతారు. కళ్ళెం కడపోతే ఏమవుద్ది, చెత్త అంతా తినేద్ది, దానికి అనారోగ్యం వచ్చేద్ది. అందుకే దాని మూతికి ఒకటి కడతారు. కొన్ని గేదెలకి కాళ్ళ మధ్యలో ఒక కర్ర కడతారు. అవునా కాదు చెప్పండి? కర్ర కడతారు. కర్ర కట్టకపోతే ఏమవుతుంది చెప్పండి, పరుగులేడుతుంది, ఇంకా నీకు చేతికి దొరకదు, ఇంకా అటు ఇటు రోడ్డు మీద పరుగులేడేస్తుంది ఇంకా. అందుకని కొంతమంది ఏం చేస్తారు, తెలివైన వాళ్ళు, ఆ కర్ర కడతారు. కర్ర కట్టిన వెంటనే అది ఏం చేస్తుంది, తన నడక నెమ్మదిగా వేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కొంతమంది శంకరేయులు తెలుసమ్మా, శంకరేయులు కుదురుగా దాటుతుంది, అటు ఇటు దాటుతుంటుంది, ఇంకా స్థిరత్వం ఉండదు. దాటడమే, ఇంకా దాటడమే. దాడతారండి కొంతమంది. ఏంటి, దేవోక్తి లేకపోతే ప్రజలు ఏమైపోతారో తెలుసా, నశించిపోతారు. నా మాటలు నేను ముగించేస్తాను. ఏంటి, మనకి ఎలాంటి దర్శనం కలిగి ఉండాలంటే, మన దర్శనంలో ప్రియరా కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. వాటి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన దర్శనము ఎలా ఉండాలంటే, చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని రాజ్యం కొరకు ఏంటి మన దర్శనం కలిగి ఉండాలి. రెండవదిగా, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం దర్శనం కలిగి ఉండాలి. మన దర్శనం ఏమై ఉండో తెలుసా, అనేక మందిని రక్షించేటువంటి దర్శనం అని మనం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఎన్నో దర్శనాలు మనం కలిగి ఉంటాం, కానీ నువ్వు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డవుగా నువ్వు కలిగి ఉండవలసిన కొన్ని దర్శనాలు ఉన్నాయి. ఏంటి, నా ద్వారా ఒక ఆత్మను రక్షించబడాలి, నా ద్వారా ఒక కుటుంబాన్ని రక్షించబడాలి అని ఒక దర్శనాన్ని మీరు కలిగి ఉండాలి. నా ద్వారా నేను ఎవరో ఒకరికి సహాయం చేయాలి, నా ద్వారా ఎవరికొకరికి నేను మేలు చేయాలని ఏంటి ఏంటి మీరు దర్శనాన్ని కలిగి ఉండాలి. ఏంటి, దేవుని యొక్క చిత్తము జరిగించటలో మీరు దర్శనాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మన దర్శనం ఎలా ఉండకూడదంటే, మన దర్శనంలో స్వార్థం ఉండకూడదండి. స్వార్థం ఉండకూడదు. పక్కోడు ఎదిగిపోతుంటే, ఏమిటి, ఒక ఆవిడ, నేను ఉదయం టిఫిన్ పెడుతున్నాను కదా, ఒక ఆవిడ పక్క ఆవిడ ప్లేట్లో చూస్తుంది. నేనంటాను, ఏమమ్మా ఆవిడ ప్లేట్లో చూస్తున్నావు, నీ ప్లేట్లో చూడంటే, ఆవిడకి ఎన్నిసార్లు చూస్తున్నానండి పాస్టర్ గారు. ఆవిడకి ఎన్నైతే నీకెందుకు, నీకు సరిపడంతగా నేను వేస్తున్నాను కదా. కొంతమందికి దృష్టి అంతా పక్క వాళ్ళ మీదే దృష్టి ప్రియులారా. ఆవిడకి 4 ఇడ్లీ వేసానంట, ఈవిడికి ఏమో ఆవిడ 4 ఇడ్లీ తిన్నానన్నది, నేనేం చేయను, నాకు 4 ఇడ్లీ చాలంటే పాస్టర్ గారు అంటుంది. ఆవిడ ఇందాక వచ్చి వెళ్ళిపోయింది, ఆవిడ లక్ష్మమ్మ గారు. ఆవిడ 4 వేస్తాను. ఇంకొక ఆవిడ ఉంటుంది, నా పాస్టర్ గారు నాకు 6 వేయండి అంటుంది. 6 వేస్తాం, వాడు తిన్నంతగా పెడతాం. ఆవిడకి ఏంటి 4 వేసావు, ఆవిడ 4 సరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కొంతమందికి ఏంటి ఒకటి ఇస్తాడు, కొంతమందికి ఇంకొకటి ఇస్తాడు. ఏంటి ప్రభా నాకు ఇది ఇచ్చావు, అమ్మ నువ్వు నీకు దానితోనే సరిపెట్టుకోగలవు కాబట్టి అది ఇచ్చాను. హల్లెలూయా చెప్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 2 చేతులు పైకి చాపి స్తోత్రం చెప్దాం. ప్రియరా, మనము మన దర్శనంలో స్వార్థం ఉండకూడదు. ఇంకో విషయం చెప్తాను చూడండి, మన దర్శనం అంట లోక సంబంధమైనదిగా ఉండకూడదంట. మన దర్శనం అంట ఇతరులకు భారముగా ఉండకూడదంట. హల్లెలూయా, హల్లెలూయా.
మన దర్శనము ఇతరులకు భారముగా ఉండకూడదు. మన దర్శనం అంట ప్రియుడా ఇతరులనంట ప్రోత్సహించేదిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి, మన దర్శనం ఏం చేయాలి? ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి, ఇతరులకు భారంగా ఉండకూడదు. నేను ప్రతిరోజు ఏమనుకుంటాను తెలుసా? ఈరోజు నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఈరోజు నా మాట వల్ల ఎవరైనా బాధపరచబడ్డారా? ఈరోజు ఎవరికైనా నేను హాని చేశానా? ఈరోజు నేను ఎవరికైనా కీడు చేశానా అని నేను పదే పచ్చారు అనుకుంటూ ఉంటానండి. అంటే ఎవరో కూడా నా మాటల వల్ల గాయపరచబడకూడదు, ఎవరు కూడా నా మాటల వల్ల బాధపడకూడదని నేను ప్రతిరోజు అనుకుంటాను. అందుకే ఎవరేమన్నా పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య నా వీడియోలకి ఎవరో ఒక అబ్బాయి కామెంట్ పెడుతున్నాడు. ఏమండి, కామెంట్ పెడుతున్నాడు, ఇదిగో ఉంగరం పెట్టుకున్నానంట, ఈ ఉంగరం పెట్టుకోవద్దని ఒక కామెంట్ పెట్టాడు. మొన్న ఏదో కామెంట్ పెట్టాడు, నీ వస్త్రాలు ఏంటి అలా ఉన్నాయి అండి. ఇలాగ చాలామంది కొంతమంది కామెంట్లు అలా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏంటి, కొంతమంది మన వీడియోలు విని, మన వాక్యాలు విని దేవుని కృపల వల్ల అనేక మంది బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియారా, ఏమండి, కొన్నిసార్లు ఏంటి నేను అనుకుంటూ ఉంటాను, నేను ఆ వ్యక్తికి ఏదో ఒక సమాధానం చెప్పగలను, కానీ నా మాట వల్ల ఆ వ్యక్తి బాధపడతాడేమో, నా మాట వల్ల ఆ వ్యక్తి హృదయం గాయపరచబడుతుందేమో అని కొన్నిసార్లు మౌనంగా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ప్రియరా ఏం చేయాలంటే, నా మాట వల్ల, నా యొక్క ప్రవర్తన వల్ల ఎవరికైనా హాని కలుగుతుందా, ఎవరికైనా కీడు కలుగుతుందా, ఎవరికైనా నష్టం కలుగుతుందా? ఏంటి, ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఎవరికేం జరిగితే నాకెందుకు? ప్రియరా, ఎప్పుడు కూడా మనము ఇతరులకి హాని కలిగే వారిగా మనం ఉండకూడదు, హాని కలిగించే వారిగా ఉండకూడదు, ఇతరులకి మనం ఇబ్బందికరంగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఒక దర్శనం ఉన్నవారంట ఏంటి, వారిని చూడగానే అర్థమైపోతుందంట, రే వీరు చాలా విలువైనటువంటి వ్యక్తి అని. హల్లెలూయా. ప్రియరా, ఒక దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా దర్శనం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే నాకు గత 2 రోజులుగా నా మైండ్ డిస్టర్బ్ అయ్యింది. అందుకే నేను ఇంకా లోతుగా మీకు వాక్యాన్ని అందించలేకపోతున్నాను. ఈరోజు 2 రోజులుగా నా మైండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది. ఇంకా నేను దర్శనం గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంకో మాట చెప్పమంటారా? మీరు వినేదాన్ని బట్టే దేవుని యొక్క నడిపింపు ఉంటుందండి. ఇక్కడ మీరు సరిగ్గా వినకపోతే, నేను ఎంత ప్రిపేర్ అయినా, నేను ఎంత ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చినా ఇక్కడ నడిపింపు రాదు. అందుకే నేను 10 సార్లు మీ చేత హల్లెలూయా చెప్పిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీరు ఎలక్ట్ అవుతారని, వాక్యం పట్ల మీరు ఆసక్తి చూపిస్తారని, శ్రద్ధతో మీరు దేవుని వాక్యాన్ని వింటారని మీకు 10 సార్లు హల్లెలూయా చెప్పించడం, చప్పట్లు కొట్టించడం, చేతులు పైకెత్తించడం, హల్లెలూయా అని చెప్పించడం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎలక్ట్ చేయడానికి. ఎందుకంటే ఏంటి ప్రియరా, ఇక్కడ దేవుడు నన్ను నడిపించాలంటే మీరు రిసీవ్ చేసుకోవాలి. అమ్మ, ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఏమంటారు చెప్పండి? హలో అంటాం. అవతల నుంచి హలో అని రాకపోతే ఏమంటావు? మళ్ళీ హలో అంటావు. ఎన్నిసార్లు అవతల నుంచి ఆ రిప్లై రాకపోతే హలో 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 ఎన్నిసార్లైనా హలోనే. ఎందుకు? అవతల నుంచి ఇంకా రిప్లై రావట్లేదు. రిప్లై రాకపోతే ఇటు నుంచి ఏమీ రాదు. అందుకే ప్రియరా, హలో అనగానే మనం ఏం చేయాలి? కొంతమంది హలో అన్నామనుకో, చెప్పు చెప్పు, హలో హలో అన్నవాడు చెప్పు. ఏంటి, నువ్వు హలో అనాలి. హల్లెలూయా. నువ్వు హలో అంటే అప్పుడు వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తారు. నువ్వు హలో అనకుండా ఏం చెప్తారమ్మా? కొంతమందికి ఫోన్ మాట్లాడడం తెలియదండి. ఫోన్ మాట్లాడడం తెలియదు కొంతమందికి. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి ఏంటి, ఆ ఫోన్ ఎలా వాడాలో తెలీదు, ఆ ఫోన్ పర్పస్ ఏంటో తెలీదు. ఒక ఆయన ఒకరోజు ఒక ముసలి తాత కాడ టచ్ ఫోన్ చూశాను. అడిగాను, తాత ఏ టచ్ ఫోన్ వాడుతున్నావా అన్నాను. టచ్ ఫోన్ వాడుతున్నాను, అన్నీ వస్తాయి ఇందులో అన్నాడు. అసలు దీనికి ఇది ఎందుకు వాడతారు తెలుసా? ఈ టచ్ ఫోన్ ఎందుకు ఉపయోగపడతారు తెలుసా అన్నాను. నాకు అంత అనవసరం. ఆ ఫోన్ వస్తే ఫోన్ ఎత్తుతాడంట, ఇలా నొక్కుతాడంట, అంతే. ఇంకా అనవసరం ఏమీని. ఆ పచ్చది వస్తుంది బాబు, ఆ పచ్చది నొక్కుతాను అంతే. ఇంకా అందులో ఇంకేముంటుందో, దానివల్ల ఎన్ని మేళ్ళు ఉన్నాయో, ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలీదు. కొంతమందికి ఫోన్ గురించి తెలీదు, ఫోన్లు వాడతారు. ఆ ఫోన్ యొక్క పర్పస్ ఏంటో తెలీదు.
ఆ, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఎందుకు రాని కాదంటే అది కావాలంతే. మేడిపండు చూడు, పై రంగు చూసి ఏం చేస్తారు కొంతమంది, మురిసిపోతారు. దాంట్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో కొన్ని కొన్ని సార్లు అండి, దానివల్ల నష్టాలు కూడా జరుగుతాయండి. మీకు తెలుసా? ఇదిగో మొన్న మన కాకినాడలో ఒక పాస్టర్ గారికి అకౌంట్లోంచి ₹1,00,000 కట్ అయిపోయాయంట. వాళ్ళు అన్నారంట, "ఆ, ఏదో మా పాస్టర్ గారు మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి" అన్నారంట. వెంటనే పాస్టర్ గారు ఓటీపీ ఏదో చెప్పేశారంట, లింక్ ఓపెన్ చేశారంట. వెంటనే ₹1,00,000 కట్ అయిపోయినాయి అంటండి. నాకు చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నా నా నెంబరు చాలా లోన్స్ ఎప్పటి నుంచో పాత నెంబర్ కదండి. చాలా లోన్స్ ఏంటి, లోన్స్ కూడా వస్తూ ఉంటాయి, నెంబర్స్ వస్తూ ఉంటాయి, ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఏవేవో డబ్బుల మెసేజ్లు వస్తూ ఉంటాయి నాకు. ఏమండి అవన్నీ ఫేక్ అనమాట. ఏంటి ఈరోజు నిన్న నేను ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ చూశానండి. మన దుమ్ములపేట గ్రూప్లో పెట్టారు. నా ఫోన్ నెంబరు ఎవరు హ్యాక్ చేశారు, నా ఫోన్ నెంబర్ నుంచి ఏమొచ్చినా మీరు ఓపెన్ చేయకండి అని ఒక మెసేజ్ చూశాను. ఫోన్ నెంబర్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఫోన్ల వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈరోజు చాలా కాపురాలు పోవడానికి కారణం ఫోన్లేనండి. చాలా కాపురాలు ఏంటి రోడ్ల మీద పడడానికి కారణం ఫోన్లే. ఏదో మాట్లాడతారు కదా, ప్రేమగా మాట్లాడుతున్నారు కదని ఇక్కడ కూడా ప్రేమగా మాట్లాడతారు. తర్వాత ఏమైపోతుంది, అంతా రికార్డింగ్ అయిపోయి ఎవరు చూడకూడదో వాళ్ళు చూస్తున్నారు. ఏమైపోతుంది, గొడవలు అయిపోతుంది. ఏమండి నారాయణ గారు, అవునా కదా? ఎన్ని గొడవలు చూడండి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇదిగోండి రికార్డింగ్ అండి, ఇదిగోండి ఫోన్లో మాట్లాడారండి. ఈ ఫోన్లో గొడవలు అన్నీ. ఫోన్ అంటే ఏమనుకుంటున్నారు, సర్పం చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని జాగ్రత్తగా వాడలేదనుకోండి, పాలు పోసి పెంచినా అది ఏం చేస్తుంది, పొస్సుమని కాటేస్తుంది. నువ్వు రీఛార్జ్ ఎక్కిస్తావు, ఛార్జింగ్ ఎక్కిస్తావు, అన్నీ చేస్తావు. కానీ నువ్వు సరి అయిన రీతిలో వాడకపోతే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. నువ్వు సరి అయిన రీతిలో దాన్ని వాడకపోతే అది నీకు హానికరంగా మారిపోద్ది. చాలా ప్రమాదం ఫోను. వేరే పాపం పాలు వేసి పెంచాడంట, ఎత్తుకుందాం అనుకున్నాడంట ఒకరోజు, జ్ఞానం లేనివాడు. ఏం చేసింది, కాటేసేసింది. సత్యం గారు వింటున్నారా? పాము ఏం చేస్తాయి, కాటేస్తుంది. పావును ఎత్తుకోవచ్చా? ఎత్తుకోకూడదు. దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు, దాని జోలికి వెళ్ళడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు ఏంటి, దాంతో చెలగాడలు ఆడుతాడు. అందుకే కొంతమంది చెప్తారు, నిప్పుతో చెలగాడలు ఆడకూడదు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరామ్, కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మనం ఒక దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవన విధానం మారుతుంది, మన జీవన శైలి మారుతుంది, మన మాట మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఏ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవుని బిడ్డగా ఏ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఒక కుటుంబంలో నువ్వు ఏ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావు? సమాజంలో నువ్వు ఏ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఏంటి, నేను పాస్టర్ గారు ఉదయాన్నే లేచి అంతమందికి ఎందుకు వండుతున్నారు? నేను కూడా ఎన్ని పనులన్నా మాడుకొని వారు వచ్చే వరకు ఉండి వాళ్ళందరికీ వడ్డించి ప్రార్థన చేసి వారు వెళ్ళే వరకు ఉండి ఎందుకు ఎంత శ్రమ? దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తా ఒక దర్శనం మేము కలిగి ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవిస్తాడని, మమ్మల్ని ఆశీర్వదిస్తాడని. ఈరోజు మాకు ఎంత శ్రమ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఇంట్లో గ్యాస్ అయిపోయినా, గ్యాస్ రేట్లు పెరిగిపోయినా, ఏంటి అదే టైంకి పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళాలి అయినా కూడా, ఏమండి నారాయణ గారు ఎప్పుడైనా ఆఫ్ చేసామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక దర్శనం మేము కలిగి ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవిస్తాడని. మీరు ఏ దర్శనాన్ని కలిగి ఉన్నారో ఒకసారి మీరు పరీక్షించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఒక దర్శనము నువ్వు నీ కుటుంబం పట్ల కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబము దీవించబడుతూ ఉంది. ఒక దర్శనము నీవు కుటుంబం పట్ల నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దర్శనం లేకే నువ్వు జీవిస్తున్నావా? దర్శనం లేకుండానే నీ జీవనాన్ని కొనసాగిస్తున్నావా? ఇదిగో నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఒక దర్శనాన్ని కలిగి ఉండు. నెహెమ్యా ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. 52 రోజుల్లో దేవుని మందిరాన్ని నిర్మించాడు. ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఎంతో కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, దేవుడి చిత్తం కొరకు ప్రయాసపడ్డాడు. ఈరోజు నువ్వు ఏ దర్శనాన్ని కలిగి ఉన్నావు? నీ కుటుంబం పట్ల ఏ దర్శనాన్ని కలిగి ఉన్నావు?
సంఘం పట్ల నువ్వు ఏ దర్శనాన్ని కలిగి ఉన్నావు? నీ తోటి వారి పట్ల నువ్వు ఏ దర్శనాన్ని కలిగి ఉన్నావు? నీ బిడ్డల పట్ల నువ్వు ఏ దర్శనాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో నీ బిడ్డలు ఉన్నారా? వారు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా? ఒక దర్శనానికి నువ్వు గనుక లేకపోతే ఈ బిడ్డల జీవితాలు నీ కళ్ళ ముందే పతనావస్థకు వస్తాయి. కాబట్టి అడగండి, ప్రభువా ఇదిగో నా కుటుంబం పట్ల ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాను, నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబం పట్ల, మీ కుటుంబం కోసం ఒక దర్శనాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందరూ ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని. నీ చిత్తమే నాయందు జరగాలని ఆశ కలిగి ఉన్నాను. నీ చిత్తమే నా ఎడల జరగాలని ఆశ కలిగి ఉన్నాను. నీ చిత్తం చేయడానికే, నీ చిత్తం చేయడానికే నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను. నీ చిత్తమే నా ఎడల జరగాలని ఆశ కలిగున్నాను, ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఇంతవరకు విన్న వాక్యం కొరకు ఎవరైనా